1992 మే 9న తమిళనాడు రాష్ట్రంలోని కొత్తగిరిలో రాధామలై, సింతగిరి దంపతులకు జన్మించింది సాయి పల్లవి. సాయి పల్లవికి చెల్లెలుంది. ఇద్దరు కవల పిల్లలు. ఆమె నాన్న కస్టమ్స్ అధికారి. సాయి పల్లవికి చిన్నప్పటి నుంచి డ్యాన్స్ నేర్పించారు. ఆమె 8వ తరగతి చదివే క్రమంలో స్కూల్లో స్టేజ్పై ఎలాంటి బెరుకు లేకుండా డ్యాన్స్ చేసింది. ఆ ప్రోగ్రాంలో ఉన్న సినిమా డైరెక్టర్ జీవా తను తీసిన దామ్ ధూమ్ సినిమాలో చిన్న పాత్ర ఇచ్చారు. ఈ సినిమా 2008లో వచ్చింది. అంతకు ముందే కస్తూరియన్ సినిమాలో 2003లో నటించింది. ఇవన్నీ వాళ్ళ నాన్నకి ఇష్టముండేది కాదు. అయినా కూతురు కోరికను కాదనలేదు. ఆ తర్వాత జార్జియా వెళ్ళిన ఆమె MBBS పూర్తి చేశారు. ఇండియాకు వచ్చి ప్రాక్టీస్ మొదలు పెట్టాలనుకుంది. సౌత్ ఇండియాలోని అతిపెద్ద డ్యాన్స్ షో డీలో ఆడిషన్లో పాల్గొని సెలెక్ట్ అయింది. 2014లో జార్జియాకు మళ్లీ వెళ్ళింది. మళ్లీ తిరిగి వచ్చింది. ఆ తర్వాత ప్రేమం సినిమాలో 2015లో మలయాళంలో విడుదలై సూపర్ హిట్ అయింది. ఇందులో టీచర్ పాత్రలో నటించారు. ఈ సినిమాను తెలుగులో నాగ చైతన్య డబ్ చేశారు. సాయి పల్లవి పాత్రను శృతి హాసన్ పోషించారు. సాహిర్ తాహిర్ అనే తమిళ డైరెక్టర్ దుల్కర్ సల్మాన్ కు జోడిగా కలి సినిమాలో నటించింది. అది కూడా మంచి హిట్ అయింది. కలి సినిమాకు ఫిలింఫేర్ అవార్డు దక్కింది. తెలుగులో శేఖర్ కమ్ముల 16 తెలుగమ్మాయి కోసం చూస్తున్నారు ముసురు సినిమా గురించి ఆమెకు వివరించారు. ఆమె ఆ సినిమా చేయలేనని చెప్పారు. కానీ శేఖర్ కమ్ముల ఒప్పించారు. ఈ సినిమాకు ముసురు పేరు బాగోలేదని ఫిదా అని మార్చారు. తెలంగాణ యాసలో రాణించిన సాయి పల్లవి దీంతో ఆమె ఆ నటనతో ఎంతో ఆకట్టుకున్నారు. అభిమానులు కూడా ఆమెకు ఫిదా అయ్యారు. ఆ తర్వాత నానితో MCAలో నటించారు. 2015లో విడుదలై మంచి హిట్ అయింది ఆ సినిమా. ఆ తర్వాత పడిపడి లేచే మనసు, మారి సినిమాలో నటించింది. విరాట పర్వం, లవ్ స్టోరీ తదితర సినిమాల్లో నటించింది. ఎక్స్పోజింగ్ చేయని హీరోయిన్లలో ఈమె ఒకరు. సాయి పల్లవి జార్జియాలో చదువుతున్నప్పుడు ఓ అబ్బాయిని ప్రేమించిందట. ఆ విషయం తల్లిదండ్రులకు కూడా చెప్పింది. అంతేకాని ఆమె ఎవరిని పెళ్లి చేసుకోలేదు. ఓ కూతురు ఉందని పుకార్లు వచ్చాయి. అవన్నీ కూడా అబద్ధాలే. సాయి పల్లవి ఇలా ఇంకా అనేక సినిమాల్లో బాగా నటించి అందరినీ ఆకట్టుకుంటూ ముందుకు దూసుకుపోవాలని మనం కూడా కోరుకుందాం.